సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన ఆర్ రూపంకు ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ఘన సన్మానం. స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని భూ కబ్జాకు గురి కాకుండా చూడాలన్న సమావేశంలో మున్సిపల్ సిపిఎం పార్టీ కార్యదర్శి కోశిక కరుణాకర్ రెడ్డి. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. మేళ్ల చెరువు మండలం మై హోమ్ సిమెంట్ ఆధ్వర్యంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. ఆశాలను 3వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి తదుపరి పోటీలకు సిద్ధమవుతున్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు. అంగడిపేట వద్ద ఐటీఐ కళాశాల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపించిందన్న రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్. రెడ్లకుంట్ల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ శాఖ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాంపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, ఈడీడీ, ఏఎన్సీతో పాటు అన్ని రిజిస్టర్లను తనిఖీ చేయడమే కాకుండా ఏ ఆసుపత్రిలో లేని విధంగా నాంపల్లి పిహెచ్సిలో 7 మంది ఇన్ పేషెంట్లు ఉండడం చూసి జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన ఇన్ పేషెంట్లతో మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, ఈఈడి, ఏఎన్సీతో పాటు అన్ని రిజిస్టర్లను తనిఖీ చేయడమే కాకుండా ఏ ఆసుపత్రిలో లేని విధంగా నాంపల్లి పిహెచ్సిలో 7 మంది ఇన్ పేషెంట్లు ఉండడం చూసి జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన ఇన్ పేషెంట్లతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని, డాక్టర్ అందరినీ పరీక్షిస్తున్నారా అని అడిగారు. డాక్టర్ భవానీ మేడం మంచి వైద్య సేవలు అందిస్తున్నారని, అందువల్ల తాము నాగర్ కర్నూలు నుండి హైదరాబాద్ నుండి వచ్చామని 2 పేషెంట్లు కలెక్టర్కు తెలిపారు. కాగా శుక్రవారం జిల్లా కలెక్టర్ హెచ్సిని సందర్శించే సమయానికి 73 మంది ఓపీ పేషెంట్లు వైద్య సేవలు పొందడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ భవానీని అభినందించారు. డాక్టర్తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి రోగులు ఆసుపత్రికి వస్తున్నారని అడిగారు. బాలికల హాస్టల్కు రెగ్యులర్గా వెళ్తున్నారా, అక్కడి సమస్యలు ఏంటని ప్రశ్నించగా విద్యార్థినులు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారని డాక్టర్ భవానీ సాగర్ జిల్లా కలెక్టర్కు తెలపగా బాలికలు రక్తహీనతతో బాధపడకుండా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి పరిధిలో ఇప్పటి వరకు జరిగిన శిశు మరణాల సంఖ్యను అడిగగా గత సంవత్సరం డిసెంబర్ వరకు 6 కేసులు నమోదు కాగా అనంతరం ఈ 3 నెలల్లో ఎలాంటి శిశు మరణాలు లేవని డాక్టర్ తెలిపారు. శిశు మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని, రక్తహీనత లేకుండా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు ఎండకు వెళ్లకుండా తగు విధంగా త్రాగునీటితో పాటు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నాంపల్లి తహసీల్దార్ జి దేవాసింగ్, ఎంపీడీఓ శ్రీనివాస్ శర్మ, ఎంపీఓ ఝాన్సీ తదితరులు ఉన్నారు. Tell me and then you send it and then we will take this. And you first talk to Dr. Sarita. Okay?
next, madam, you have infertility cases. Yes, ma'am. Very prevalent infertility. But in that, in my region, lo name choosing like majority very common cause is infection, ma'am, which is preventable actually. UTI. No, ma'am. Cervical infection. Cervical. Yes. PID వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కేసు సింపుల్ 2 weeks of How course many people do you have? Tell me and age enta? చాలా మంది ఇన్ఫర్టిలిటీ కేసెస్ అయితే ఉన్నారు మ్యామ్. ఇది మ్యామ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, ప్రైమరీ నేను ఇక్కడ ఒక ఇన్ఫర్టిలిటీ చూసాను అది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జగదేవ్పూర్ ప్రాజెక్టు విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ రూపం రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ప్రతిభతో రాష్ట్ర స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23న జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో బంగారు పతాకం మరియు వెండి పతాకం సాధించి తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జగదేవ్పూర్ ప్రాజెక్టు విభాగం డిఈఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ రూపం రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ప్రతిభలో రాష్ట్ర స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23న జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం మరియు వెండి పథకం సాధించి తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో నిర్వహించిన ఏఐసిఎస్ ఓపెన్ కేటగిరీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బి లైలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు వారిని శాలువలతో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో కబ్జాకు గురవుతున్న ఇండోర్ స్టేడియం స్థలాన్ని కాపాడాలని సమావేశంలో మున్సిపల్ సిపిఎం పార్టీ కార్యదర్శి గోషిక కరుణాకర్ కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ సిపిఎం పార్టీ కార్యదర్శి గోషిక కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో కబ్జాకు గురవుతున్న ఇండోర్ స్టేడియం స్థలాన్ని కాపాడాలని కోరారు. ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేయాలని, స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని భూ కబ్జాకు గురి కాకుండా వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్న ఇండోర్ స్టేడియంలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని తెలిపారు. అలాగే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి మంజూరైనా కూడా నేటికి పనులు మొదలు పెట్టకపోవడం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోంది అని విమర్శించారు. తక్షణమే నూతన భవన నిర్మాణ పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా, నాయకులు బొడ్డు అంజిరెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ తూర్పునూరి మల్లేశం, బత్తుల రమేష్, నరసింహ, కృష్ణ, బామనపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని పూర్తి చేయాలి. జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలపైన, ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమాన్ని గత 5-6 రోజులుగా చౌటుప్పల్లో ఉన్నటువంటి నెలకొన్న సమస్యల మీద పరిష్కారానికై, అదేవిధంగా సమస్యలను తెలుసుకొని సర్వే నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అతి విలువైనటువంటి జాగలు అంటే ప్లేస్లో మన కస్తూర్బా స్కూల్, ఖాళీ అమ్మాయిలు కస్తూర్బా స్కూల్లో నిరుపేదలైనటువంటి అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడము హాస్టల్ వసతితోటి ఉంది. వాళ్లకు ఎటువంటి సదుపాయాలు లేకుండా, అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు చుట్టూ ప్రహరీ లేకుండా పందులతోటి సాయంత్రం పూట, రాత్రిపూట అయితే ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఇక్కడ నిరుపయోగం ఉన్నటువంటి ఈ స్థలంలో మిస్యూజ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్కు ప్రహరీ కూడా నిర్మించాలి. అదేవిధంగా ఈ స్థలంలో 2-3 కోట్లతోటి విలువైనటువంటి నూతన భవనానికి శంకుస్థాపన చేయడానికి కూడా ఇక్కడ శిలాఫలకం వేసి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయానికి ఎమ్మెల్యే గారు స్పందించి ఈ కస్తూర్బా స్కూల్ని, నూతన భవనాన్ని అతి త్వరలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద అమ్మాయిలకు
ఇక్కడ హాస్టల్ వసతిని కల్పించి అన్ని వసతులతోటి చౌటుప్పల్ మున్సిపాలిటీలో కస్తూర్బా స్కూల్ని పునర్నిర్మాణించాల్సిందిగా మా సిపిఎం పార్టీ నుంచి చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. శుక్రవారం నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల జడ్పీ బాలికలు నెంబర్ 2 అంజలి స్కూళ్ల కేంద్రాలు సందర్శించి పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నుండి జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల జెడ్పీ బాలికలు నెంబర్ 2 అజిల్ స్కూళ్ల కేంద్రాలు సందర్శించి పరీక్ష సరళిని పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ను సమర్థంగా నియంత్రించాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష బాగా రాయాలని ఎవ్వరు కూడా అవకతవకలకు పాల్పడవద్దని కోరారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు రావాలన్నారు. పరీక్ష కేంద్రాలలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు అన్నారు. ఎస్పీ వెంట పట్టణ ఎస్ఐ ప్రవీణ్, బందోబస్తు సిబ్బంది ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక పెద్ద మసీద్ సమీపంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపవాసమున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున రంజాన్ పర్వదినం సందర్భంగా స్థానిక పెద్ద మసీద్ సమీపంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపవాసమున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, ఎంఎస్ విజయ్ కుమార్, ఎండి జైనుద్దీన్, కాసుల భాస్కర్, గాజుల దశావతాలు, ఎండి బాబా, ఎండి జహంగీర్, మహమ్మద్ గౌస్, షబీర్ తదితరులు పాల్గొన్నారు. మసీదులో పవిత్ర మాసమైన రంజాన్ వేడుకలు జరుపుకున్న సందర్భంలో ప్రార్థన సమయంలో అందరికీ ఇఫ్తారు పండ్లతోని ముస్లిం సోదరులకు అందరికీ ఇఫ్తార్ ఇవ్వడం అయింది. ఇది ప్రపంచంలోనే మరి మంచి పవిత్రమైన మాసం రంజాన్ ఉపవాసాలతో అంకితభావంతో ఆరోగ్యం మంచి ఉండేటట్టు, దేవుని మీద ప్రేమ ఉండేటట్టు, దేవుడు కూడా మనకు మరి నమ్ముకున్నందుకు కోరికలు కానీ అన్నీ మరి రెండు విధాల ఇటు ఆరోగ్యం కాపాడుకొని అటు మరి మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం భగవంతుని ఫుడ్ ఇవ్వాలని, మన మందికి సాయం చేయాలనేది ఈ రంజాన్ పవిత్రమైన మాసం. ఈ రంజాన్కు సమైక్యంగా భారతదేశంలో సెక్యులర్ కంట్రీ కాబట్టి ఈ రంజాన్ పవిత్రమైన పండుగకు మరి అందరం హిందువులం, క్రైస్తవులం, ముస్లిం సోదరులు అందరం సమభావంతో ప్రతి పండుగ మన క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, ఉగాది కానీ అన్ని పండుగలు కలిపి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది
మన భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఇలాంటి సన్నివేశాల్లో ఇలాంటి పండుగలలో అందరం కలిసి మెలిసి ఐక్యతతో ఉండడమే గొప్ప రంజాన్ ప్రత్యేకత. ఈ రంజాన్ ప్రార్థనతో చాలా వాళ్ళు దాదాపు 12 గంటలు 13 గంటలు వాళ్ళు ఉపవాసం ఉండి మరి నిజంగా కూడా వాళ్ళని మెచ్చుకోవాలి. మరి ఆ దేవుడు తప్పకుండా వాళ్ళకు వరం ఇచ్చి దేవుడు తప్పకుండా వాళ్ళందరూ దయవుంచి వాళ్ళ కుటుంబాలను మరి వాళ్ళకు ఆ ఐశ్వర్యాలను ఆరోగ్యాలను రంజాన్ సందర్భంగా అల్లా ప్రసాదించాలని, అలాగే మనకు కూడా అందరికీ అల్లా ప్రసాదించాలని కోరుకుంటున్న ఈ రంజాన్ పండుగకు అందరికీ శుభాకాంక్షలు. అన్ని కూడా తీసుకున్నాం. శుక్రవారం 10వ తరగతి పరీక్షలు సూర్యాపేట జిల్లాలో 67 కేంద్రాలలో ప్రారంభం కాగా సూర్యాపేట పట్టణంలోని నంబర్ 1 గవర్నమెంట్ హై స్కూల్లో అలాగే జడ్పీ గర్ల్స్ హై స్కూల్ను అదనపు కలెక్టర్ రాంబాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం 10వ తరగతి పరీక్షలు సూర్యాపేట జిల్లాలో 67 కేంద్రాలలో ప్రారంభం కాగా సూర్యాపేట పట్టణంలోని నంబర్ 2 గవర్నమెంట్ హై స్కూల్లో అలాగే జడ్పీ గర్ల్స్ హై స్కూల్ను అదనపు కలెక్టర్ రాంబాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,11,915 విద్యార్థులకు గాను 11,890 విద్యార్థులు హాజరు కాగా 25 మంది గైన్ హాజరయ్యారని తెలిపారు. ఈరోజు జరిగిన పరీక్షకు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేయబడలేదని, పరీక్షలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించడం జరిగిందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భారీగా భక్తులు హాజరై తిలకించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భారీగా భక్తులు హాజరై తిలకించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యాజమాన్యం, ఉద్యోగులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
స్థాయిలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం ఆశా వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన కార్యక్రమాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని లైన్వాడ, మాన్యంచెల్క, పానగల్లు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన వ్యక్తం చేసి మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. శుక్రవారం ఆశా వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన కార్యక్రమాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని లైన్వాడ, మాన్యంచెల్క, పానగల్లు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన వ్యక్తం చేసి మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఆవుట రవీందర్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్ర సౌజన్య, చింత వజ్రమ్మ, కె సువర్ణ, ఎడవెల్లి ప్రేమలత, సిహెచ్ వీరభద్రమ్మ, రేణుక, జహీదా, శోభారాణి, మమత తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు ఆయా విభాగాలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి తదుపరి పోటీలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు ఆయా విభాగాలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించి తదుపరి పోటీలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణాలను అభివృద్ధికి చేపట్టిన చర్యలకు కృతజ్ఞతగా ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ను కలిశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ప్రవళిక, సింధు, రాజేశ్వరి, అఖిల, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హరీష్ కుమార్, ఆచార్య సోమలింగం, డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట వద్ద ఐటీఐ కళాశాల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట వద్ద ఐటీఐ కళాశాల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం తనిఖీ చేశారు. 361 సర్వే నెంబర్లో సుమారు 2 ఎకరాల స్థలంలో ప్రతిపాదిత ఐటీఐ కళాశాలను నిర్మించే నిమిత్తం ప్రభుత్వం స్థలాన్ని గుర్తించాలని ఆదేశించిన మీదట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చండూరు ఆర్డీఓ, తహసీల్దారులు 361 సర్వే నెంబర్లో స్థలాన్ని గుర్తించగా ఆ స్థలాన్ని పరిశీలించి ఐటీఐ కళాశాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఆర్డీఓతో మాట్లాడుతూ ఐటీఐ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట చండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
శుక్రవారం నల్గొండలోని స్థానిక అంబేద్కర్ భవన్లో పలు రాజకీయ పార్టీలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ బహుజనులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నేలపట్ల సత్యనారాయణలు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని స్థానిక అంబేద్కర్ భవన్లో పలు రాజకీయ పార్టీలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ బహుజనులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నేలపట్ల సత్యనారాయణలు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50,000 కోట్లు కేటాయించాల్సింది పోయి కేవలం 14,405 కోట్లు మాత్రమే ప్రకటించడం అన్యాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు నలసోమ మల్లయ్య తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జున మాట్లాడుతూ చాలీచాలని బడ్జెట్తో బహుజనులు ఎలా అభివృద్ధి చెందుతారని, పాలకులు ఇలాంటి బహుజన వ్యతిరేక చర్యలు అవలంబిస్తే అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటాలకు సిద్ధపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొర్రా సుధాకర్ అధ్యక్షత వహించగా, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పర్వతాలు, అంబేద్కర్ జగ్జీవన్ రామ్ అభివృద్ధి కమిటీ నాయకులు కత్తుల షణ్ముఖ, పట్టణ టీడీపీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, కంది సూర్యనారాయణ, అద్దంకి నరసింహ, జిల్లా బీసీ నాయకులు కన్యాబైన నరసింహ యాదవ్, పెరికరాజు, బహుజన నేత వంటపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. బడ్జెట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ మేము భావిస్తా ఉన్నాం. సురాగా బడ్జెట్ అనేది అన్ని వర్గాలని సంతృప్తి పరిచే విధంగా ఉండాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ చిన్న చిన్నగా ఏం చెప్తున్నాడు అంటే టేబుల్ ఖాళీ ఉన్నాయి, బడ్జెట్లో డబ్బులు లేవు అనే విషయం చెప్పకనే చెప్తా ఉన్నారు. మాకెక్కడా పూర్తట్లేదు అంటే అధికారం కోసమేమో అనేక హామీలు ఇచ్చినారు. ఇవాళ ఆ హామీలతో ప్రజలెక్కిన మీరు ఖచ్చితంగా సంపద సృష్టించి పంచడం అని నేర్చుకోవాలి. లేదు ఉన్నాయి అమ్మి కూడా పంచుతామంటున్నారు. ఉన్నాయి అమ్మి పంచడం అది దేనికి నిదర్శనము? ఇవాళ చేతగాని వాళ్ళు చేసే పని అది. ఉన్న ఆస్తుల ముగ్గురు బతకడం అంత మంచి సౌకర్యమేం కాదు. సంపద సృష్టించి ప్రజల ద్వారా ఎట్లని పేరు రకమైన పాలన అందించాలో నేర్చుకోని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమన్యాయం చేయాలని బడ్జెట్ లో చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలో గల రెడ్లగుంట్ల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ శాఖ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, వైస్ చైర్మన్ బషీర్, వెటర్నరీ శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలో గల రెడ్లగుంట్ల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ శాఖ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, వైస్ చైర్మన్ బషీర్, వెటర్నరీ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ పాడి పశువుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు తమ గ్రామంలో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అప్పారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనకాల నాగేశ్వరరావు, మల్లెల పుల్లయ్య, భిక్షం, మార్కెట్ డైరెక్టర్ కోనుకుంట్ల శ్రీనివాసరావు, సెక్రటరీ రాహుల్ సాబ్, మల్లు వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే అది చూడు ఓకే
రెడ్లకుంట గ్రామానికి చెందినటువంటి ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రెడ్లకుంట గ్రామానికి పశు వైద్య శిబిరాన్ని ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పశువులకి మంచిగా ఉండడం కోసం వాటి మందులను పంపిణీ చేయడం జరిగింది. మా మార్కెట్ పాలక వర్గం అందరం కలిసి వచ్చి ఇక్కడ రెడ్లకుంటలో మన పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని వచ్చాము మేము. అదేవిధంగా మనకి ధాన్యాన్ని పెట్టుకోవడం కోసం గోధుమ కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా. ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఉన్నదని చెప్తున్నారు. అదేవిధంగా ఆ ల్యాండ్లో మరి గోధుమ కట్టడానికి మేము ముందుకు వెళ్ళి మంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు మంజూరు చేపిస్తామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. శుక్రవారం ఆలేరు మండలం శర్బనపురం గ్రామంలో స్థానిక ఎన్నికలు ఓటరు చైతన్యంపై ప్రజా నాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు. శుక్రవారం ఆలేరు మండలం శర్బనాపుర గ్రామంలో స్థానిక ఎన్నికలు ఓటర్ల చైతన్యంపై ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలు పూర్తిగా డబ్బుమయమై స్వార్థపూరితమైన ఓటు వేసే ప్రజలను పాలకులు చిన్నచూపు చూస్తూ తమ బానిసలుగా భావిస్తూ డబ్బులు ఇస్తే మద్యం పోస్తే తాయిలాలిస్తే ఓటు వేస్తామని భావిస్తున్నారు. ఈ సంస్కృతి పోవాలంటే ప్రజలలో ఓటు హక్కును స్వతంత్రంగా ఎవరి ప్రలోభాలకు గురికాకుండా నిస్వార్థంగా వినియోగించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం హరిడవిల్లుతుంది అని అన్నారు. పాలకులు ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలిచ్చి అనేక ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకుని ప్రజల బాగోగులు మర్చిపోయి అభివృద్ధిని మర్చిపోయి నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందుకే ప్రజలు చైతన్యవంతమై తమ విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించి సరైన అభ్యర్థులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించుకొని 15 రోజుల పాటు కళారూపాలు ప్రదర్శిస్తున్న ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా టీములకు అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దూపటి వెంకటేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుధగాని సత్యరాజయ్య, శాఖ కార్యదర్శి కారేరాజు, శర్బనాపురం మాజీ సర్పంచులు సైదాపురం నర్సయ్య, సుధగాని నర్సమ్మ, సీనియర్ నాయకులు బుగ్గ ఎర్రయ్య, పిఎన్ఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటెపాక శివ, ఈర్లపల్లి ముత్యాలు, బద్దం ముత్తిరెడ్డి, సుధగాని మల్లేష్, బుగ్గ నరసయ్య, గడ్డమీది యాదగిరి, రామచర్ల సిద్ధులు, అంగడి యాదగిరి, అంగడి శ్రీను, సైదాపురం బాబు, క్రాంతి, ధనుష్, పిఎన్ఎం కళా బృందం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన ఆర్ రూపంకు ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ఘన సన్మానం. స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని భూ కబ్జాకు గురి కాకుండా చూడాలన్న సమావేశంలో మున్సిపల్ సిపిఎం పార్టీ కార్యదర్శి కోశిక కరుణాకర్ రెడ్డి. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్ ఆధ్వర్యంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు.
ఆశాలను 3వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి తదుపరి పోటీలకు సిద్ధమవుతున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు. అంగడిపేట వద్ద ఐటీఐ కళాశాల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపించిందన్న రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్. రెడ్లకుంట్ల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ శాఖ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.